నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయుదిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక డిసెంబర్ 12వ తేదీ నుంచి మనకి తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొనింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, ఇక అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ను అయితే జారీ చేశారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొనింది. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. ఇక చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో అయితే దాని శివారు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తానికి అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక తెలంగాణలో కూడా ఇదే రకమైన వాతావరణం అనేది 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎవరైనా రైతులు ఉన్నట్లయితే మాత్రం మీ పంటను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని, కోత కోసిన పొలాల్లో ఉన్న పనులు వర్షానికి తడిసి మనకి బాగా విత్తనాలు అయితే వచ్చే విధంగా ఉండేటట్టుంటే 5% ఉప్పు ద్రావణాన్ని పనులపై పిచికారీ చేయాలని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక అలాగే రైతులు పంట పొలాల్లో నిలిచి అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా తెలిపింది.